కేతిరెడ్డి ఇప్పుడే రా అంటూ ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. ఇటు తాడిపత్రి కేంద్ర బిందువుగా ఫ్యాక్షన్ రాజకీయాలు మరొకసారి బగ్గుమన్నాయి. దానికి క్లియర్ సంకేతాలు ఇవే. ఇటు రాయలసీమ పౌరుషం ఏంటో చూపిస్తానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. నేను రాయలసీమ బిడ్డనే, నాకు పౌరుషం ఉంది అంటూ ఇటు కేతిరెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నాడు. కేతిరెడ్డి కుటుంబానికే గనక పౌరుషం లేదు, ఒకవేళ ఉంటే రా చూసుకుందాం వీధుల్లోకి అని పిలుస్తున్నాడు. మీ ప్రభుత్వం వచ్చాక చూసుకుందాం అంటున్నారు, దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే రండి చూసుకుందామని సవాలు విసిరారు. ఇటు కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదు, కేతిరెడ్డి ఓన్లీ షో చేస్తాడు, సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలనుకుంటాడు, అంతే తప్పించి రాయలసీమకు పౌరుషం లేదంటున్నాడు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని ఉద్దేశించి ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేశారు. జనం చెప్పులతో కొడతారు ఒక టైం వచ్చినప్పుడు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 5 ఏళ్ళు ఉప్పు కారం తిన్నావు కదా కేతిరెడ్డి, ఇప్పుడు 16 నెలలుగా ఎక్కడికి పోయావు, ఏం చేస్తున్నావు అంటూ ఇటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే నువ్వేం చేశావు, మాజీ ఎమ్మెల్యేగా నువ్వేం చేశావు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఇటు గుడ్ మార్నింగ్ అంటూ షో కొట్టావు కదా, సోషల్ మీడియాలో ఒక స్టార్ అయ్యే ప్రయత్నం చేశావు కదా అంటూ ఆయన సవాలు విసురుతున్నాడు. మొత్తానికైతే దమ్ముంటే రా, రాయలసీమ పౌరుషం ఏంటో చూపిస్తానంటూ చెప్తున్నాడు. చీము నెత్తురుంటే తాడిపత్రికి రండి, నేనేంటో చూపిస్తా, మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇటు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తుంటే మీరు మాత్రం రప్ప రప్ప అంటున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావచ్చు కదా, చంద్రబాబు ఏం చేశాడో, జగన్ ఏం చేశాడో నేను చెప్తానంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లానాయుడు ఉన్నారు, చెల్లానాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లానాయుడు, ఇటు తాడిపత్రికి కేంద్ర బిందువుగా ఇటు ఫ్యాక్షన్ రాజకీయాలని చెప్పుకోవచ్చా, ఇటు కేతిరెడ్డిని తన ఇంటికే రాకుండా ఒక బ్యాన్ని తీసుకురావడం, ఆయన పదే పదే హైకోర్టుకి వెళ్ళి తన ఇంటికి వెళ్ళడానికి తానే కష్టపడడం, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక బ్యాన్ని విధించడం, ప్రస్తుతానికి రా వీధుల్లోకి చూసుకుందాం, చంద్రబాబు నాయుడు ఆయన చేసిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి మాట్లాడుకుందాం, జగన్ ఏం చేశాడో మాట్లాడుకుందాం అంటూ ఈయన సవాలు విసురుతున్నాడా? కళ్యాణ్, మొత్తం మీద అయితే కేతిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆది నుంచి జరుగుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరొకసారి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి రాయలసీమ సంబంధించి పౌరుషం లేదు అన్నట్టుగా మాట్లాడిన వ్యాఖ్యలపై ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో విరుచుకుపడినటువంటి నేపథ్యం. ముఖ్యంగా దేనికైనా డిబేట్కి రావడానికైనా సిద్ధమా, రండి మనం డిబేట్ లో మాట్లాడదాం అన్నట్టుగా వాళ్ళని ఆహ్వానిస్తూనే, మరోవైపు మీరు తాడిపత్రి ప్రజలకు ముఖ్యంగా చేసింది ఏంటి, చాలా అన్యాయం చేశారు, ముఖ్యంగా గతంలో మీరు అధికారంలో ఉన్న సమయంలో చేసినటువంటి అనేక దౌర్జన్యాలను ఏకంగా మున్సిపల్ కౌన్సిలర్లతో కూడా మాట్లాడించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటువంటి పరిస్థితుల్లో మహిళలను చూడకుండా కూడా అనవసరంగా మాపై కేసులు పెట్టారు, ఆ రకంగా కూడా మమ్మల్ని వేధించారు అని చెప్పేసి కూడా మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడినటువంటి నేపథ్యం. ఎక్కడ లేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మాకు మున్సిపల్ చైర్మన్ గా మాకే కట్టబెట్టారు తాడిపత్రి ప్రజలు, దానికి తార్కాణమే మీ దౌర్జన్యాలు అంటూ కూడా కేతిరెడ్డిపై విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి మీరు ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏమి పనులు చేయట్లేదన్నట్టు మాట్లాడిన నేపథ్యంలో కూడా చంద్రబాబు అభివృద్ధి విషయంలో కావచ్చు, లేదంటే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద కావచ్చు, ఏదైనా కూడా బహిరంగ చర్చకు సిద్ధమా, మీరు ఎంత ఖర్చు పెట్టారు మీ ప్రభుత్వంలో, మేము ఎంత ఖర్చు పెట్టామనేది నేను కూలంకషంగా చెప్పగలను అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈరోజు అనంతపురంలో తన స్వగృహంలో మాట్లాడినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి సవాల్ అన్నట్టుగా మీరు ఎప్పుడైనా ఎక్కడికి పిలిచినా ఓకే అన్నట్టుగా, ఇప్పుడే 3 సంవత్సరాలు తర్వాత అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ఎందుకు, ఇప్పుడే రండి, గతంలో మేము మీరు అధికారంలో ఉన్నప్పుడు సైతం మేము తాడిపత్రిలోనే ఉన్నాం, మీరు పోలీసులతో బలవంతంగా మా మీద కేసులు బనాయించినా కూడా మేము అక్కడే ఉన్నాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడికి రమ్మన్నా సిద్ధమే అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి కేతిరెడ్డి కుటుంబంపై మరొకసారి భారీ స్థాయిలో విరుచుకుపడ్డారు. మరి ఇది రాజకీయ రణరంగంగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి కేతిరెడ్డి
పెద్దారెడ్డి మరి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, తను ఏం మాట్లాడబోతున్నాడని కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి కేతిరెడ్డి కుటుంబంపై మీరు అసలు తాడిపత్రికే రానివారు ఇక్కడ ప్రజలు అని చెప్పి కూడా బహిరంగంగా మాట్లాడి మీరు చేసినటువంటి ఆ కృత్యాలు అలా ఉన్నాయి కాబట్టి మేము రానివ్వము అన్నట్టుగా ప్రజలు ముఖ్యంగా మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే దుమారాన్ని రేపుతున్నాయి. రైట్, చెల్లకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు తాడిపత్రి కాన్స్టిట్యున్సీ మనం చూస్తే కనుక ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుగాంచింది అనుకోవచ్చు ఒక రకంగా. ఒకప్పుడు ఇటు జేసీ బ్రదర్స్కి కంచుకోటగా ఉండే, ఆ జేసీ బ్రదర్స్కి కంచుకోటగా ఉన్న ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీని 2019 నుంచి 2024గా ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచాడు. ఆ కంచుకోటని బద్దలు కొట్టిన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఫ్యాక్షన్ రైవల్స్ స్టార్ట్ అయిపోయి ఇటు వైఎస్ఆర్సీపీ పవర్లో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇటు జేసీ అష్మిత్ రెడ్డిని ఓడించాడు. ఓడించిన తర్వాత ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఇంటికి 2020లో కేతిరెడ్డి తన అనుచరులతో పాటు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి సవాలు విసిరే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేడు. దాని తర్వాత లీగల్గా జేసీ ఫ్యామిలీ పైన ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. BS3 వెహికల్స్కి సంబంధించిన స్కామ్ గురించి కొన్ని కేసులు ఫైల్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.